చెప్తాను ఎందుకు చెప్పు. అసలు కొండ అయింది నేను అన్నిట్లో. వాడు అటు ఇటు కాకుండా ఇన్ని సంవత్సరాల తర్వాత ఇంటర్వ్యూస్ పెట్టరా అంటే ఎందుకు అని అడుగుతాడు. నేను చెప్పాడు సరే స్విగ్గీ ఆర్డర్ పెట్టాడు. చర్మకు మారమారా నువ్వు డొక్కులో కవరింగ్ లేదు. సరే ఇదంతా కాదు అని చెప్పి నేను నాతో క్యాన్సిల్ అన్నారు కదా, లేదంటే ఆడు రావట్లేదు క్యాన్సిల్ చెప్పాడని చెప్పి మెసేజ్ చేసేసి ఎందుకైనా మంచిది లేదని స్నాప్ లొకేషన్ చూస్తే బెంగళూరులో ఉన్నాడు. వెంటనే ముందు ఆ మెసేజ్ డిలీట్ చేసేసి ఆడు బెంగళూరులో ఉన్నాడు, అప్పటికి 4 hours బ్యాక్ అని చెప్పి బెంగళూరులో ఉన్నాడు వచ్చేస్తాడు లేండి అంటే ఆంటీ మెసేజ్ వచ్చేసాడు అమ్మా. అలాగే iPhone 8 కెనడా వెళ్ళగానే కొనిస్తారా అన్నాడు. iPhone 16 కొనుక్కున్నా. 8 ఇంకా రాలా. ఎలాగో ఇప్పేసి చూపించాడు ఇంకోసారి. సడన్ గా షర్ట్ వచ్చింది వీడియోలో. ఏంటి ఇవి మొత్తం వాడిని జూమ్ చేయైతే సరిపోడు. కెమెరా చాలు. నాన్న బ్యాంకాక్ వెళ్తా. సరే అనరా నాన్న 50,000 అవుతాయి నాన్న. సరే ఇస్తానే ఏంటంటే నాన్న మళ్ళీ చెప్తున్నా వెళ్ళే ప్లేస్ బ్యాంకాక్ అన్న. అయితే ఏంట్రా వెళ్ళరా నాకు ఎదురు కొడుతుంది. వాళ్ళకి క్లారిటీ తెలియట్లేదా? క్లారిటీ లేదా లేదంటే సర్లే ఇది ఎలాగో అయిపోయింది. సరే వెళ్దామని ఇంటికి వచ్చి మామకు చెప్పా. మామ నాన్న ఇలా వెళ్దామన్నాడు. సరే వెళ్తుంది. ఇతను అది ఏ ప్లేస్ అనుకున్నారు ఆఖరికి? అమ్మ దగ్గరికి వెళ్ళి ఏముంటుంది బ్యాంకాక్ అంటే మసాజ్ పెడతాడు అనమాట. మసాజ్ చేయించుకుంటానంటే చేయించుకుంటాను. మసాజ్ మాత్రమే చేయించుకో చెడిపోయి కొట్టుకు రా. ఓకే అమ్మ క్లారిటీ ఉంది. గదిలోకి వచ్చి వెళ్ళిపోయే ముందు నేను వీడియోస్ తీసుకుంటా యూట్యూబ్ లో పెడతా. నా ఛానల్ వీడియోలు కొట్టుకు చూడకండి. పెట్టే వీడియోలు కొట్టుకు చూడకండి. ఏదైనా చేసుకుంటే నేను పెట్టే వీడియోలు చూడకండి. ఇప్పుడు రాకండి ఎప్పుడు పెడతాం వీడియోలు అని అడిగితే అలా లెక్క యూట్యూబ్ లో పట్ల అక్కడ కొట్టుంటే ముందు ఫోన్ చేసేవాళ్ళు అక్కడి నుంచి యూట్యూబ్ లో చూడలేదు. ఇంకా బయటికి వెళ్ళాం. వేర్ ఆర్ యూ ఫ్రమ్ అని. ఇండియా అన్నా. ఓకే యూ కేమ్ ఫ్రమ్ బూమ్ బూమ్ అన్నాడు. నో బూమ్ బూమ్. వెంటనే కూర్చుని